ఆ కేసు ఇవాళ కూడా సాక్ష్యానికి ఎందుకు వెళ్లకుండా ఉంటున్నాడో, బాబాయ్ హత్య చేసి నిజంగానే బయట వాళ్ళు చేసుంటే ఎందుకు కేసును ముందుకు నడపకుండా అడ్డుకున్నావు, సిబిఐని కూడా అడ్డుకున్నావు, న్యాయ వ్యవస్థను అడ్డుకుంటా ఉన్నావు, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ అసలు ఇతను ఈ మధ్య నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నా, ఆయన ప్రసంగ పాఠాలన్నీ చూస్తూ ఉన్నా. అసలు ఇది కనీస నాలెడ్జ్, చరిత్ర గురించి, భౌగోళిక పరిస్థితి గురించి కనీస అవగాహన, ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి ఇతను. ఎలా దురదృష్టం ఏంటంటే ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాడో తెలీదు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, భ్రష్టు పట్టించడానికి అయ్యాడని నేను ఫీల్ అవ్వాలి. తండ్రి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడానికి కోసం వచ్చాడు. కాయలు అమ్మకపోగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఇవాళ మేము అడుగుతున్నాం, ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందండి నీకు? 11 సీట్లు కూడా లేవు, వాళ్ళు కూడా జారిపోయేలాగా ఉన్నారు నీ దగ్గర నుంచి. ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది నీకు? నువ్వు అంతకుముందు ప్రతిపక్ష హోదాలో ఎక్కువ సీట్లు ఉన్నప్పుడే అసెంబ్లీ నుంచి పారిపోయావు. అసెంబ్లీ నుంచి పారిపోయి పాదయాత్ర అన్నావు, ఎన్నెన్నో వాగ్దానాలు చేసావు. చేయని వాగ్దానం అంతా ముద్దులు పెట్టావు, గుద్దులు గుద్దావు. ఇవాళ వాళ్ళందరికీ పిడిగుద్దులు గుద్ది పారేసావు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎన్ని వాగ్దానాలు చేయలేదు నువ్వు? ఎన్ని అమలు చేసావు? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు, రావడంతో సంతకం అన్నావు. చేసావా నువ్వు? చేయకపోగా రేట్లు పెంచి నకిలీ మద్యాలు అమ్మించేసి ధరలు పెంచేసి వాళ్ళని అడ్డు ఎడగొట్టావు. ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని 5 ఏళ్ళకి అప్పుడు పాతికి పెంచినట్టు పెంచావు. ఎందుకు ఒకసారి పెంచలేదు? చాలామందికి వాగ్దానాలు చేసావు, ఉద్యోగులను దగా చేసావు. ఏం చేసావని నీకు మద్దతు ఇవ్వాలి? అందుకనే మొన్న ఎలక్షన్లో 24 ఎలక్షన్లో తుక్కుగా ఓడించి ఇంటికి పంపించారు. ఓట్లు వచ్చాయన్నావు, ఏదో బటన్ నొక్కామని అది చేశాను ఇది చేశానన్న కొంత భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమలు ఇప్పుడు వదిలిపోతూ ఉన్నాయి. ఏమి చేయలేదు, మేము చేస్తూ ఉన్నాం. ముందు భూములు కబ్జా చేయటం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చావు, అన్నీ కూడా నిషేధ భూముల్లో చేర్చావు. దాన్ని రద్దు చేసి ప్రజలకు రక్షించాము. నెంబర్ 1. మీరు దోచుకున్న భూములన్నీ, కబ్జా చేసిన భూములన్నీ విచారణలోకి వస్తున్నాయి. ఫారెస్ట్ భూముల దగ్గర నుంచి, ఎర్రచందనం దగ్గర నుంచి మీ నాయకులంతా కూడా ఎలా దోపిడీ చేశారో విశాఖపట్నం నుంచి చిత్తూరు దాకా అవన్నీ విచారణలోకి వస్తూ ఉన్నాయి. భయపడిపోతూ ఉన్నావు. ఇవాళ నువ్వు ఏదైతే బూతులు తిట్టించి పంచాంగం విప్పి కులాల మీదకి కులస్తుల్ని రెచ్చగొట్టావో, పవన్ కళ్యాణ్ తిట్టించావో, చంద్రబాబు గారిని తిట్టించావో, లోకేష్ గారిని తిట్టించావో, భువనేశ్వర్ గారిని తిట్టించావో, అన్నీ వస్తున్నాయి. ఇవాళ నువ్వు తిట్టించిన ఫలితంగానే ఇవాళ జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు పోసాని కృష్ణమురళి. నువ్వు ఇచ్చిన డబ్బుకు ఆశపడి కక్కుర్తిపడి రామగోపాల్ సినిమా తీసి చేతులు కాల్చుకొని ఇవాళ రోడ్ల పాలైపోతా ఉన్నాడు. నువ్వు ఏం చేయలేదు, ఏం తిట్టించలేదు. నీకు చెల్లి, తల్లి, నీ భార్య, బిడ్డలు లేరా? అవతల వ్యక్తులు మహిళలు కాదా? వాళ్ళని తిట్టించినప్పుడు బుద్ధి ఇంగితం లేదా, ఇంగిత జ్ఞానం లేదా? ఇవాళ నాకు హక్కు ఇవ్వండి అంటావు. ఎలా ఇస్తారయ్యా నీకు? అసలు నువ్వు శాసనసభ్యుడికి అర్హుడు కాదు. నేను అంటున్నా, ఇవాళ స్పీకర్ గారు నిర్ణయించవలసింది అసలు డిస్క్వాలిఫికేషన్. ఎప్పుడైతే నువ్వు అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్లో ఒక కోర్టు హాల్లో అసెంబ్లీ కట్టించుకున్నాడట, ఎవరో చెబుతున్నారు. దాని చుట్టూ ప్రభుత్వ ఖర్చుతోటి ఇనుప కట్టడాలు. ఒక పిరికి సన్యాసి భయస్థుడు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ప్రజల్లోకి వచ్చావు? చెట్లు నరికించావు, పరదాలు కట్టించావు, ట్రాఫిక్లు ఆపించావు, రోడ్లన్నీ బంద్ చేయించేసి నువ్వు ప్రయాణాలు చేసావు. 10 కిలోమీటర్లు కూడా లేని ప్రాంతానికి హెలికాప్టర్లు వెళ్ళావు. అలాంటి వ్యక్తి నీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ప్రభుత్వ ఖర్చుతో ఇనుప కట్టడాలు కట్టించాడు, పెద్ద కోటగారు గోడల్లాగా. ఎవడబ్బ సొమ్మని కట్టించావయ్యా ప్రభుత్వ సొమ్ముతోటి? ఇవాళ ఆడ కూర్చొని రోజు అసెంబ్లీ నడుపుతాడట. ముఖ్యమైన 30 ఏళ్ళు అట. నువ్వు 30 ఏళ్ళు ఎక్కడ ఉండబోతున్నావు? ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటావు, అది రాసిపెట్టుంది. అతిథి గృహం రాజమండ్రి సెంట్రల్ జైలు. 30 ఏళ్ళు శిక్ష అనిపించాలంటే రాచమర్యాదలు జరగాల్సిన అవసరం ఉంటుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో లేకపోతే చెంచలగూడ సెంట్రల్ జైల్లోనో సరైన సౌకర్యాలు కల్పించేదానికి ప్రయత్నాలు చేస్తాం. శిక్షలు తప్పదు నీకు. నువ్వు ఉండవలసింది శాసనసభలో కాదు, సెంట్రల్ జైల్లో. అదే ఇంకో దేశంలో అయితే ఇప్పటికి ఉరిదీసేవాడు. నువ్వు చేసిన ఆర్థిక నేరాలకి ఉరిదీసేవాళ్ళు. గల్ఫ్ దేశాల్లో అయితే ఉరి అయిపోయేవాడు. ఇవాళ ఒక ఇడీ అమీన్ లాగా, ఒక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాగా డిక్టేటర్షిప్ చేద్దాం అనుకుంటున్నావు. సాగదు. డెమోక్రసీ, భారతదేశం ప్రజాస్వామ్య దేశం, అత్యున్నత విలువలు కలిగిన నాయకులు ఉన్నారు. శాసనసభలో ఇవాళ 7వ సారి వచ్చాను నేను. ఎంతోమంది మహామహులను చూసాం. అర్థవంతమైన చర్చలు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. సుందరయ్య గారు, పొసరపల్లి సుందరయ్య గారు కానీ, నాగిరెడ్డి గారు కానీ, పూల సుబ్బయ్య గారు కానీ,